అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశపు గ్రేటెస్ట్ అథ్లెట్లలో ఒకరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె కథ వింటే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. ఆమె పీటీ ఉషా. పదండి ఆమె అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక లెటర్ మీద అడ్రస్ జస్ట్ రెండు పదాలు రాశారు. పీటీ ఉషా, ఇండియా. అంతే. డోర్ నంబర్ లేదు, వీధి పేరు లేదు, ఊరి పేరు కూడా సరిగ్గా లేదు. కేవలం ఇండియా అనుంది. అసలా లెటర్ డెలివరీ అవుతుందంటారా? నమ్మలేకపోతున్నారా? కాని ఇది నిజం. మిడిల్ ఈస్ట్ నుంచి పంపిన ఆ లెటర్ ఎలాంటి సమస్య లేకుండా కరెక్ట్గా ఆమె చేతికందింది. అంటే ఆలోచించండి, ఆమె పేరు భారతదేశానికి ఒక ల్యాండ్మార్క్ అన్నమాట. అసలు కేరళలోని ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి దేశం మొత్తం గుర్తుపట్టే అంత పేరు ఎలా సంపాదించింది? ఆమె కథ ఎక్కడ మొదలైంది? ఆమె జర్నీ కేరళలోని పయ్యోలి అనే ఒక చిన్న పల్లెటూరులో స్టార్టైంది. సరే, ఇక ఆమె బాల్యంలోకి వెళ్ళిపోదాం. ఆమె పూర్తి పేరు పిలువుల్లకండి తెక్కెపెరంబిల్ ఉషా. 1964 మే 20న కేరళలోని కోజికోడ్ జిల్లా పయ్యోలి గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు పైథల్, లక్ష్మీ అమ్మ. చూడ్డానికి చాలా చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్, చాలా సాధారణమైన ఆరంభం కదా. అయితే ఆమె జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్ 1973లో వచ్చింది. అక్కడొక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండేవారు. ఆయన పేరు బాలకృష్ణన్. ఒకరోజు ఆయన అలా స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లలు గుంపును చూస్తున్నారు. అప్పుడే ఆయన కళ్ళు ఒక అమ్మాయి మీద పడ్డాయి. ఆ అమ్మాయి కదలికలు మిగతా పిల్లల్లా లేవు. చాలా వేగంగా, ఒక సహజమైన అథ్లెట్లాగా ఉన్నాయి. బ్లూ స్కర్ట్, వైట్ బ్లౌజ్ వేసుకున్న ఆ చిన్నారి పాదాల్లో ఏదో మ్యాజిక్ ఉందని ఆయనకు అనిపించింది. ఆమెలో ఒక స్పార్క్ ఉందని ఆయన వెంటనే పసిగట్టేశారు. ఆట అయిపోగానే బాలకృష్ణన్ మాస్టర్ ఆ పాపని పిలిచారు. నీ పేరేంటమ్మా అని అడిగారు. ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతూ తల దించుకుని మెల్లగా ఉషా అని చెప్పింది. ఆమె అప్పుడు 4th క్లాస్. ఇక ఆ రోజు సాయంత్రం ఉషా జీవితంలో మొదటిసారి ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ వింది. ఆన్ యోర్ మార్క్స్, గెట్ సెట్, గో! ఆ క్షణం ఆమె జీవిత గమనాన్నే మార్చేసింది. సరే, టాలెంట్ అయితే ఉంది, కానీ టాలెంట్ ఉంటే సరిపోదు కదా, దాన్ని నిరూపించుకోవాలి, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఉషా లైఫ్లో ఎదురైన మొదటి పెద్ద టెస్ట్ ఏంటో, దాన్ని ఆమె ఎలా ఎదుర్కొందో ఇప్పుడు చూద్దాం. అది 1975వ సంవత్సరం. ఉషా వయస్సప్పుడు జస్ట్ 11 ఏళ్లు. తన మొదటి సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్ కోసం చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తోంది. కాని విధి మరోలా ప్లాన్ చేసింది. కాంపిటీషన్కి సరిగ్గా 3 రోజుల ముందు లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె కాలు బెణికింది. మడమకు చాలా గట్టి దెబ్బ తగిలింది. ఆలోచించండి, అంత పెద్ద పోటీకి ముందు ఇలా జరిగితే ఎంత డిసప్పాయింట్ అవుతాం. ఇప్పుడే నంబర్ చూడండి, 4. ఏంటిది? దెబ్బ తగిలిన 11 ఏళ్ల పాపకి ఈ నంబర్కి సంబంధమేంటి? నమ్మగలరా? ఆ దెబ్బతోనే, ఆ నొప్పితోనే ఆమె 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసింది. 100 మీటర్లు, 200 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్, 4ంటిలోనూ గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాదు, ఆ మీట్కి ఇండివిజువల్ ఛాంపియన్ కూడా అయ్యింది. అక్కడున్న వాళ్లందరూ షాక్. అది ఆమె పట్టుదల అంటే. టాలెంట్ ఉంది, పట్టుదల ఉంది, కాని వీటితో పాటు సరైన గైడెన్స్ కూడా చాలా ముఖ్యం కదా. ఒక మంచి గురువు లేకపోతే ఎంత టాలెంటున్నా వేస్ట్. ఉషా ప్రయాణంలో ఆ తర్వాత వచ్చిన కీలకమైన ఘట్టం తన గురువును కలవడమే. ఉషా 7th క్లాస్ పాస్ అయిన తర్వాత కేరళ గవర్నమెంట్ కన్నన్నూర్లో అమ్మాయిల కోసం ఒక స్పెషల్ స్పోర్ట్స్ స్కూల్ స్టార్ట్ చేసింది. ఉషా అందులో జాయిన్ అయింది. ఇక అక్కడే తన జీవితాన్ని మార్చేయబోతున్న వ్యక్తిని కలిసింది. ఆయనే కోచ్ మాధవన్ నంబియార్. వాళ్ళిద్దరి బంధం గురించి చెప్పాలంటే అదొక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక మంచి శిల్పికి దొరకాల్సిన రాయిలాంటిది ఉషా అయితే, ఆ రాయిని ఒక అద్భుతమైన శిల్పంగా మార్చగల గురువు నంబియార్. ఆయన తన జీవితమంతా వెతుక్కుంటున్న శిష్యురాలు ఉషా. ఉషా వెతుక్కుంటున్న గురువు నంబియార్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా కలిసిపోయారు. ప్రశాంతత, సెరెనిటీ. ఉషా ట్రైనింగ్లో ఈ పదం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమెకు ఆ బలాన్నిచ్చిందే ఆ ప్రశాంతమైన వాతావరణం. తన ఊరు, తన కేరళ, అక్కడే ఆ పీస్ఫుల్ నేచర్. నంబియార్ గారి ట్రైనింగ్ మెథడ్స్ కూడా చాలా యూనిక్గా ఉండేవి. ఆయన ఉషను పయ్యోలి బీచ్లో సముద్రపు గాలి పీలుస్తూ ఆ ఇసుక మీద ఒంటరిగా పరిగెత్తించేవారు.
అలా ఫ్రీగా పరిగెత్తుతుంటే వచ్చే ఆ ఫీలింగే వేరు. ఆ స్వేచ్ఛ, ఆ శాంతం ఆమెకొక రకమైన మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చాయి. మన గ్రేట్ మిల్కా సింగ్ లాంటి లెజెండ్స్ కూడా ఫాలో అయిన ఈ ఇసుక ట్రైనింగ్ ఆమె పర్ఫార్మెన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇక ఈ కష్టం, ఈ డెడికేషన్ అంతా కలిసి ఏం చేసిందో చూద్దామా? ఆసియా ట్రాక్ మీద ఆమె సృష్టించిన సంచలనాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆమె సక్సెస్ జర్నీ చూడండి. 1982 న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్లో 2 సిల్వర్ మెడల్స్తో నేను వస్తున్నా అని సిగ్నల్ ఇచ్చింది. ఇక 1986 సియోల్ ఏషియన్ గేమ్స్లో అయితే చరిత్ర సృష్టించింది. ఒకే గేమ్స్లో 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. అన్బిలీవబుల్! ఆసియా ట్రాక్ను ఆమె శాసించింది. అప్పుడే అందరూ ఆమెను ముద్దుగా క్వీన్ ఆఫ్ ఏషియన్ ట్రాక్ అని పిలవడం మొదలుపెట్టారు. సరే, ఇక కథ చివరికి వస్తున్నాం. కానీ పతకాలు, రికార్డులు వీటన్నింటినీ మించి పీటీ ఉష సాధించింది ఇంకేమైనా ఉందా? ఆమె లెగసీ ఏంటి? దాని గురించి చూద్దాం. ఆమె ఊరిలోనే ఒక ప్రొఫెసర్ అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి దేశంలోని యూత్ని, ప్రజలందర్నీ ఉష అంతలా ప్రభావితం చేయడం ఎప్పుడూ జరగలేదు అని. ఈ మాటల్లో ఎంత నిజముందో కదా! ఆమె జస్ట్ ఒక అథ్లెట్ మాత్రమే కాదు, ఆమె కొన్ని కోట్ల మందికి ఒక ఇన్స్పిరేషన్. సో ఫైనల్గా పీటీ ఉషా కథ మనకు చెప్పేది ఒక్కటే. టాలెంట్కి తోడు అస్సలు ఓడిపోని డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంటే మనం ఎక్కడి నుంచొచ్చామన్నది మ్యాటరే కాదు, ఎంతెత్తుకైనా ఎదగొచ్చు. అసలు ఒక లెగసీకి అంటే ఒక వారసత్వానికి నిజమైన కొలమానమేంటి? గెలిచిన మెడల్సా, బ్రేక్ చేసిన రికార్డ్లా, లేక వాళ్లని చూసి స్ఫూర్తి పొందిన కొన్ని కోట్ల మందా? పీటీ ఉషా లాంటి వాళ్ల అసలైన వారసత్వమేంటో ఆలోచిస్తూ ఈ కథను ఇక్కడితో ముగిద్దాం. ఒకసారి ఆలోచించండి.